తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న సాయంత్రం రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఒక హోటల్లో వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. ఒక మంత్రి తీరు పట్ల ప్రధానంగా ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ మంత్రి తమను అసలు పట్టించుకోవట్లేదు అన్నది వీళ్ళందరి ప్రధానమైన ఆరోపణ. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయి అన్నది వీళ్ళ అసహనం. భవిష్యత్ కార్యాచరణపై నిన్న సమాలోచనలు చేశారు. ఆ కీలక మంత్రి తమ నియోజకవర్గాల్లో భూములు రెగ్యులర్ చేసేసుకుంటున్నారు అని కూడా వీళ్ళు ధ్వజమెత్తారు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులైపోతున్నాయని కూడా వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న భేటీ అయిన ఎమ్మెల్యేలందరికీ విషయం తెలిసిన వెంటనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ మంత్రి విషయంలో వాళ్ళు ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు, ఏ వ్యవహారాల్లో మంత్రి తీరు వాళ్ళని బాధించింది అన్నది ఫోన్ చేసి ఆయన తెలుసుకుని దాన్ని పరిష్కరిద్దామని ఆయన ప్రయత్నించారు. ఇంకొక వైపు మంత్రులందరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులందరూ ఏ రకంగా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి, ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య ఎలాంటి గ్యాప్ ఉండడానికి వీలు లేదు, ఏ రకంగా కలిసి కట్టుగా ముందుకు సాగాలి అనే దానికి సంబంధించి మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలందరికీ కూడా మంత్రులకు మధ్య సమన్వయం ఉండాలి అన్నది ప్రధానంగా అటు ముఖ్యమంత్రి కానీ ఇటు పీసీసీ చీఫ్ కానీ కలిసి చేస్తున్న ప్రయత్నం. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే వర్గీకరణపై రచ్చ కొనసాగుతోంది. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రహస్యంగా నిన్న భేటీ అవ్వడం తాజాగా చిచ్చురేపింది. ఒక మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల రహస్య భేటీపై పీసీసీ చీఫ్ దృష్టి సారించారు. కలిసి మాట్లాడదాము, అసంతృప్తి సాల్వ్ చేసుకుందాము అంటే ఎమ్మెల్యేలకు సూచించారు. ఇంకొక వైపు ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సమన్వయం కుదర్చడానికి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇటీవలి కాలంలో వరుసగా తెలంగాణ కాంగ్రెస్లో కొన్ని సంఘటనలు చిచ్చురేపుతూ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారంతో. అశోక్, మొన్న పోల్ చిచ్చు చూసాము. నిన్న వర్గీకరణ అంశం ఏ రకంగా మాలమాదిగల మధ్య చిచ్చురేపింది కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా మనం చూసాము. ఇంక తాజాగా ఎమ్మెల్యేల రహస్య భేటీ అంశం. అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ఎందుకు ఒకటి తర్వాత ఒకటి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి? ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దానిపైన ఇతర పార్టీలు దృష్టి పెడితే పార్టీలో అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక తలనొప్పిగా మారినాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ప్రతిసారి కూడా దానికి సంబంధించి సీఎంఏ స్పందించాల్సి వస్తుంది, సీఎంఏ ఇంటర్నల్ గా మాట్లాడాల్సి వస్తుంది. అటు ప్రభుత్వాన్ని నడపడం కావచ్చు, ఇటు పార్టీని నడిపే విషయంలో కూడా కొంత గ్యాప్ అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ పీసీసీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కూడా ఇదే గ్యాప్ కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఒక కార్యవర్గం ఏర్పడకపోవడం కూడా దీనికి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసే పరిస్థితి లేకుండా ఉండడం, మనం చూసాం ఒక పోల్ పెట్టడం, మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం కావచ్చు. అలాగే ఒక అస్త్రాలని అటు ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీకి ఇక్కడి నుంచే ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అలాగే ఇంటర్నల్ ఇష్యూస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటిది, ఎప్పుడు కూడా ఏదో ఒక ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. ఎవరికి వారు తమకు సంబంధించినటువంటి వాదనని వినిపిస్తూనే ఉంటారు, స్వేచ్ఛ ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి స్వేచ్ఛ ఇంకా అధికంగా ఎక్కువ అవడంతో కూడా పార్టీలో ఒక ఇంటర్నల్ తలనొప్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి పదవులు రాక కొంతమంది మాట్లాడుతున్నారు, మరొకవైపు కార్యవర్గం లేక దాన్ని సార్ట్అవుట్ చేసే పరిస్థితి లేకుండా కొనసాగుతుంది. మరొకవైపు క్రమశిక్షణ కమిటీ ఉన్నప్పుడు కూడా నిన్న చూసాం యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో కూడా పిడిగుద్దులు గుద్దుకున్న పరిస్థితి అటు గాంధీ భవన్ దగ్గర కనిపిస్తుంది. ఇలాంటి ఇష్యూస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, కానీ దాన్ని సార్ట్అవుట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఒక రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటూ కూడా కార్యవర్గం దానికి సంబంధించిన దానిపైన కూడా ఇంకా ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. దాన్ని సార్ట్అవుట్ చేసే మనుషులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు బీజేపీ ప్రెసిడెంట్ గా సీఎం ఉన్నప్పుడు ఆయనే అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు రెండు వైపులా కూడా సరిగ్గా కుదిర్చే పరిస్థితి కనిపించింది. బట్ ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కూడా ఇటు కార్యవర్గం లేకపోవడం కావచ్చు, కింది స్థాయి పదవులు లేకపోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా పార్టీలో ఇంటర్నల్ తలనొప్పులు అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని హైకమాండ్ కూడా సార్ట్అవుట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే అశోక్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఓన్లీ ఒక్క మంత్రి విషయంలో మాత్రమే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, ఇతర మంత్రుల విషయంలో ఇలాంటి అసంతృప్తులేమీ ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు అని చెప్పి. కానీ ఇలాంటి ఒక పరిస్థితి ఇతర మంత్రుల విషయంలో రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలు ఏమన్నా పార్టీ తీసుకునే ఆలోచన చేస్తోందా? ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో సీఎం అదే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇంతవరకు ఏ మంత్రి పైన కూడా ఏ ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి మనకు కనిపించలేదు. బట్ ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో కీలక మంత్రి గురించి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారో, ఈ మీటింగ్ జరగక ముందుకే సీఎంతో భేటీ అవ్వడం జరిగింది. సీఎం కి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ ఒక్క మంత్రి అని కాకుండా మిగతా మంత్రులు కూడా ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ నేతగా ఉన్నారో వాళ్ళందరి ఎమ్మెల్యేలతో కూడా సహజతో ఉండాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ విషయంలో కూడా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి అన్న ఒక ప్రతిపాదన కూడా సీఎం తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అదే వాదన కూడా బీసీ ప్రెసిడెంట్ ఏదైతే కూర్చొని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలతో అందరితో ఫోన్ చేసిన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి అలా ఉండదు అన్న ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక సహజ కుదిర్చడానికి మాత్రం ఈ జరిగినటువంటి మీటింగ్ ని ఒక ఉదాహరణగా చూడవచ్చు.